హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. 2 బ్లౌజులతో అమ్మవారిని ఎలా డెకరేట్ చేయాలో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇలాంటి పీట పెట్టుకోవాలి. మనం ఇలాంటి షేప్లో ఉన్న గిన్నె ఏదైనా ఉంటే దాంతో రైస్ వేసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఇలాంటి చెంబుతో కూడా నిండుగా రైస్ తీసుకోవాలండి. తర్వాత డబల్ టేప్ ఉంటుంది కదా, దాన్ని మనం తీసుకోవాలి. ఆ డబల్ టేప్ని ఇలా కట్ చేసి నేను ఫస్ట్ చూపించా కదా, ఇలాంటి చెంబుకి 3 పెట్టుకోవాలి. 4 అయినా పెట్టుకోవచ్చండి. 3 అయితే సరిపోతుందని నేను 3 పెట్టుకున్నాను. చుట్టూ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక దానిపైన ఉంటాయి కదా, ఆ స్టిక్కర్ అనేది తీసేయాలి. స్టిక్కర్ తీసేసిన వెంటనే మనం వేరొక చెంబులో రైస్ వేసుకున్నాం కదా, ఆ చెంబుని కరెక్ట్గా దీనిపైన పెట్టుకోవాలి. కరెక్ట్ షేప్లో పెట్టుకోవాలండి. ఇలా చెంబు పైన కొబ్బరికాయ పెడితే కలసం పెట్టినట్లే అండి. బయట కలసం మరి పెట్టను అనుకున్న వాళ్ళు ఇలా కొబ్బరికాయ పెట్టుకోవచ్చు. ఇలా కొబ్బరికాయకే డైరెక్ట్ ఫేస్ మనం తెచ్చుకున్న ఫేస్ పెట్టేసుకోవచ్చండి. లేదు నేను వేరేగా కలసం పెట్టుకుంటా అనుకున్న వాళ్ళు ఇలా కొబ్బరికాయ పెట్టకూడదు. నేనైతే వేరే కలసం పెట్టుకుంటా అండి. అందుకే నేను ఎప్పుడు కొబ్బరికాయ పైన పెట్టను. ఇలా ఇట్లాంటి గ్లాస్ ఉంటుంది కదా, ఆ చెంబులో దిగుద్ది, అలాంటి గ్లాస్ని తీసుకొని అందులో కూడా కొంచెం రైస్ వేసి డైరెక్ట్ దానిపైన పెట్టేసుకోవాలి. ఫస్ట్ కొంచెం లోపలికి ఇలా పెట్టేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ 2 బ్లౌజులతో చేద్దాం అనుకుంటున్నా, అందుకే రెడ్ అండ్ ఎల్లో తీసుకున్నాను, కాంబినేషన్ బాగుంటుందని. ఫస్ట్ మధ్యలో కొంచెం ఫోల్డ్ చేయాలి. ఒక్క మడత పెడితే సరిపోతుంది. ఎందుకంటే మనకు బ్లౌజులు 2 ఈక్వల్గా ఉన్నాయి కదా, అందుకే కింద బ్లౌజు కుర్చీల్లా కనిపిస్తుంది. ఇలా మనం పెట్టుకుంటే 2 సమానంగా పెడితే ఇంకా కిందకు ఉన్న బ్లౌజ్ మరి కనిపించదండి. ఫస్ట్ ఒకటి లాస్ట్ ఒకటి 2 పిన్నులు పెట్టుకోవాలి. పిన్స్ 2 ఇలా పెట్టుకున్నాక మనం నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి లాస్ట్ వరకు. అన్నీ సమానంగా రావాలి. ఈ పిన్స్ కనిపించవండి, ఎందుకంటే వెనక్కి ఉంటాయి కదా, ఇలా పెట్టుకున్నా ఏం కాదు. ఇలా మొత్తం అన్నీ ఒకేలా ఫోల్డ్ చేసుకున్నాక ఆ మడతలన్నీ నీట్గా పెట్టుకోవాలి ఫస్ట్. ఇలా పెట్టుకున్నాక అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోవాలండి. 2 సమానంగా ఉండేటట్టు చూసుకొని ఆ మిడిల్లో ఒక పిన్ పెట్టుకోవాలి. ఈ పిన్స్ ఏవి మనకు కనిపించవండి, బ్యాక్ సైడ్ ఉంటాయి. ఈ బ్లౌజ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక మనం దీనికి ఒక స్టిక్ కట్టుకోవాలండి. స్టిక్ అయినా పర్లేదు, చిన్న పెన్సిల్ అయినా పర్లేదు. ఫస్ట్ అయితే నేను స్టిక్ కట్టాను వేరే దానికి. తర్వాత ఈ వీడియోకి మాత్రం ఇలా పెన్సిల్ కట్టుకున్నా. పెన్సిల్ అనేది ముందు సైడ్ పెట్టుకొని మనం ఫోల్డ్ చేసుకున్న వాటిని ముందుకు వేయాలండి. ఇలా నీట్గా ముందుకి సమానంగా ఉందా లేదని సెట్ చేసుకొని ఆ ప్లేట్స్ అన్ని మనం నీట్గా పెట్టుకోవాలి. ఆ లోపల సింగిల్ పీస్ ఉంటుంది కదా, అటు సైడ్ది ఇటు సైడ్ది, అక్కడ మనం లోపల నుంచి ఒక పిన్ పెట్టేసుకోవాలి. బయట నుంచి పెడితే కనిపిస్తుందండి, అందుకే లోపల నుంచి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ బ్లౌజ్ మొత్తం నీట్గా మనం సెట్ చేసుకోవాలి. బ్యాంగిల్స్ షాప్లో ఇలాంటి లేస్లు ఒకటి దొరుకుతాయండి. అదొకటి మనం 1 మీటర్ తెచ్చుకుంటే సరిపోతుంది మనకి. అది పెడితే నీట్గా వస్తుంది, అంటే వడ్డానంలాగా మంచి షేప్ కనిపిస్తుంది అమ్మవారిది. ఒకవేళ మీ దగ్గర చైన్ వడ్డానం ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. ఇది పెట్టాక బాగా లుక్ వస్తుందండి. అది పెట్టాక మొత్తం నీట్గా సెట్ చేసుకోవాలి మనం. ఇదంతా సెట్ చేసుకున్నాక మన దగ్గర ఏమైనా జ్యువెలరీ ఉంటే వేసుకోవచ్చండి. గోల్డ్ అనే కాదు, మామూలు 1 గ్రామ్ గోల్డ్ అలాంటివైనా పర్వాలేదు. కాకపోతే డైరెక్ట్ వేయకూడదు, మనం ఆల్రెడీ వేసుకొని ఉంటాం కదా. పసుపు నీళ్ళలో అయినా పాలల్లో అయినా ముంచి ఒక మంచి క్లాత్తో తుడిచి వేయాలండి. నేనైతే ఒక జ్యువెలరీ వేసానండి. తర్వాత మనం అవి వేసాక ఫేస్ పెట్టేసుకోవాలి, అమ్మవారి ఫేసు. ఇయర్ రింగ్స్ కూడా ఉంటే పెట్టుకోవచ్చు. తర్వాత పువ్వులు ఏమైనా ఉంటే ఇలా పెట్టుకోవచ్చండి. పువ్వులు పెడితే అమ్మవారు బాగా లుక్ వస్తుంది.
ఇంతే అండి, అమ్మవారిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.